అందరికీ నమస్తే అండి. ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉంది. పునర్వ్యవస్థీకరణ జరిగే అవకాశం ఉంది. దీనిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రస్తుతానికి 3 కేంద్ర మంత్రులు ఉన్నారు. కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు, శ్రీనివాసవరం గారు. సో ఇందులో ఎవరి పొజిషన్ ఏమిటి, ఎవరికైనా ఏమైనా మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉందా అనేది మనం ఒకసారి గమనిస్తే, పెమ్మసాని చంద్రశేఖర్ గారి పనితీరు ఎలా ఉంది అనేది ఫస్ట్ చూస్తే, నిజానికి ఆయన బలాలు హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ ప్యూర్ మంచి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్, వేల కోట్ల అధిపతి, ఒక ఫ్రెష్ పొలిటికల్ ఇమేజ్ ఉన్న నాయకుడిగా టీడీపీలో చేరి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి అయ్యారు. అలాగే కేంద్రంలో చాలా త్వరగా అండ్ పార్టీలోనూ, రాష్ట్రంలోనూ, కేంద్రం స్థాయిలోనూ చాలా చాలా త్వరగా ఇమేజ్ వచ్చింది అండ్ విజిబిలిటీ వచ్చింది. అట్లా టెక్నాలజీ మీద పూర్తి స్థాయిలో అవగాహన ఉన్న నాయకుడు, మంచి ఎడ్యుకేటెడ్, వెల్ ఎడ్యుకేటెడ్. ఇవన్నీ కూడా ఆయన బలాలు. ఇక బలహీనతల విషయానికి వస్తే, గ్రౌండ్ లెవెల్లో క్షేత్రస్థాయిలో పెద్దగా పట్టు లేదు అండ్ మాస్ పొలిటికల్గా కనెక్ట్ అవ్వడానికి అంత మాస్ ఇమేజ్ ఏమీ పూర్తి స్థాయిలో బిల్డ్ అవ్వలేదు. కొన్ని డైలాగులు సినిమాటిక్గా, కొన్ని వార్నింగులు, కొన్ని డైలాగులు మీడియా ముఖంగా ఇంటర్వ్యూల్లో కొట్టినప్పటికీ, కొంత టీడీపీ శ్రేణుల వరకు కనెక్ట్ అయినప్పటికీ అవి ఓన్లీ సోషల్ మీడియా రీల్స్ వరకు ఉపయోగపడ్డాయి తప్ప నిజంగా మాస్ పొలిటికల్ కనెక్షన్ అయితే మాత్రం పూర్తిగా లేదు. అండ్ కమ్యూనికేషన్ వ్యవస్థ ఆయన దగ్గర సరిగ్గా లేదు. మీడియాతో లైజనింగ్ కమ్యూనికేషన్ కావచ్చు, ఈ వ్యవస్థ అంతా కూడా, ఈ టీం వర్క్, పబ్లిక్ రిలేషన్స్, మీడియా రిలేషన్స్ ఇవి పెద్దగా అంతగా బాలేవన్నమాట. సో ఆయన అమెరికా నుంచి వచ్చారు, ఎంపీగా పోటీ చేశారు, కేంద్ర మంత్రి అయ్యారు, అయిపోయింది. అప్పుడప్పుడు నియోజకవర్గానికి గెస్ట్గా వస్తున్నారు, పనులు చేస్తున్నారు, అభివృద్ధి పనులు చేస్తున్నారు. అమరావతి మీద ఫోకస్ పెట్టారు, గుంటూరు మీద ఫోకస్ పెట్టారు. అభివృద్ధి విషయంలో ఆయన్ను తప్పుపట్టలేం. సో ఒక కేంద్ర మంత్రిగా ఆయన పూర్తిగా సక్సెస్ అయ్యారని చెప్పలేము, పూర్తిగా ఫెయిల్ అయ్యారని చెప్పలేము. కానీ ఒకటి మాత్రం నిజం, ఆయన మీద అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఒక పెద్ద ఎంటర్‌ప్రెన్యూర్, వేల కోట్ల అధిపతి, వెల్ ఎడ్యుకేటెడ్, అమెరికాలో ఉన్నత స్థాయిలో స్థిరపడిన ఒక వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు వచ్చేసి కేంద్ర మంత్రిగా పనిచేస్తున్నారు అంటే విపరీతమైన అంచనాలు ఉంటాయి. సో ఒక బ్రాండ్ ఏర్పడిపోయింది. ఆయన వచ్చిన వెంటనే, పోటీ చేసిన వెంటనే ఒక పెద్ద బ్రాండ్ ఏర్పడిపోయింది, పెమ్మసాని చంద్రశేఖర్ అని. సో దాన్ని ఆయన పూర్తి స్థాయిలో అందుకోలేకపోయారు, అలాగని పూర్తి స్థాయిలో మైనస్ అయ్యారని కూడా చెప్పలేం. సో అయితే ఇంకా ఆయన మీద అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు ఆయన 2 ఏళ్ళు మాత్రమే అయింది కేంద్ర మంత్రిగా. సో ఆయనకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆయన కేంద్ర మంత్రిగా తన ప్రయత్నాలు కొన్ని చేశారు. ఇప్పుడు టెలికమ్యూనికేషన్ విభాగంలో బిఎస్ఎన్ఎల్కి సంబంధించి కొన్ని సంస్కరణలు తీసుకొచ్చారు. బిఎస్ఎన్ఎల్ 4G విస్తరణకు అదనంగా 6,982 కోట్లు క్యాపెక్స్ మంజూరైందని పార్లమెంట్లో చెప్పారు. దేశవ్యాప్తంగా 96,000కు పైగా 4G సైట్లు ఏర్పాటు చేయించారు. అలాగే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4,000 బిఎస్ఎన్ఎల్ టవర్లు ఏర్పాటు చేస్తామని ప్రకటించడం వెనుక, అలాగే ఏఐ ఎకోసిస్టమ్కు టెలికాం మౌలిక వస్తువుల బేస్ అని చెప్తూ డిజిటల్ కనెక్టివిటీ మీద కొంత ఫోకస్ పెట్టారు. సిమ్ కార్డు మోసాలపై హైదరాబాద్లో ప్రత్యేక సమీక్ష నిర్వహించి సైబర్ ఫ్రాడ్ అంశాన్ని సీరియస్గా తీసుకోవడం, ఇట్లా టెలికాం శాఖ మంత్రిగా ఈ కొన్ని వ్యవస్థలను బాగానే చక్కదిద్దుతున్నారు. బట్ ఈ పోస్టల్ డిపార్ట్మెంట్లోనూ, దీనిలోనూ ఈ కమ్యూనికేషన్స్లో కొన్ని విమర్శలు అయితే ఉన్నాయి. అలాగే పాలసీ లెవెల్ విజన్ ఎక్కువగా చెప్తున్నారే తప్ప, సంస్కరణలు, పాలసీ లెవెల్ విజన్ ఎక్కువగా మాట్లాడుతున్నారే తప్ప, దాని ఇంప్లిమెంటేషన్ అండ్ దాని రిజల్ట్లో అంతగా చూపించలేకపోతున్నారన్నమాట. స్టార్ లింకు, సాట్కామ్ వంటి అంశాల మీద కూడా ఆయన వ్యాఖ్యలు ఉన్నప్పటికీ, ఆసక్తికరంగా ఉన్నప్పటికీ పెద్దగా దానిలో సంస్కరణలు అయితే లేవు. సో ఆయన ఆలోచనలు బాగున్నాయి, దృక్పథం బాగుంది, అమలు చేసే విధానానికి వచ్చేసరికి వెనుకబడుతున్నారు. అందుకే ఇట్లా కొంత మిశ్రమ ఫలితం ఉంది. సో ఇప్పుడు కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆయనకు ప్రమోషన్ ఇవ్వచ్చు. ఏ సందర్భంలో ఇస్తారు? ఒకవేళ దగ్గుబాటి పురంధేశ్వర్ గారికి కనుక కేంద్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు అనుకోండి, అప్పుడు ఏమో ఇద్దరు ఒకే రాష్ట్రం నుంచి, ఒకే కమ్యూనిటీ నుంచి ఇద్దరు అవసరమా అని ఏమైనా మార్పులు చేర్పులు చేసినా ఆశ్చర్యపోకర్లా మేబీ. కానీ నాకు తెలిసినంతవరకు చంద్రశేఖర్ గారినే కొనసాగిస్తారు, ప్రమోషన్ ఇస్తారు అనుకుంటున్నా. ఇక రామ్మోహన్ నాయుడు గారి విషయానికి వచ్చేసరికి, ఈయన మంచి పొలిటీషియను, మంచి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తి. తన తండ్రి ఎర్రన్నాయుడు గారు పొలిటికల్గా ఒక మంచి ఇమేజ్, ఒక మంచి పునాది క్రియేట్ చేసి వెళ్ళారు. ఎర్రన్నాయుడు గారికి ఉన్న మాస్ ఇమేజ్ రామ్మోహన్ నాయుడు గారికి పూర్తి స్థాయిలో లేకపోయినప్పటికీ ఆ వాక్చాతుర్యం మాత్రం వచ్చింది. రామ్మోహన్ నాయుడు గారికి ఉన్న అతిపెద్ద ప్లస్ ఆ వాక్చాతుర్యం. గుంటూరు అండ్ అమరావతి ప్రాంతాల మీద పెమ్మసాని చంద్రశేఖర్ గారు దృష్టి పెట్టినంతగా శ్రీకాకుళం ప్రాంతం మీద రామ్మోహన్ నాయుడు గారు దృష్టి పెట్టలేదు అనేది నిజం.
అండ్ ఈయనకు కూడా కమ్యూనికేషన్ పెద్దగా ఉండదు, మీడియా రిలేషన్స్ ఏమీ ఉండవు, క్యాడర్తో బాగుంటారు, గ్రౌండ్ లెవెల్లో మాస్ ఇమేజ్ ఉంది బికాజ్ ఆఫ్ ఆయన వాక్చాతుర్యం కారణంగా. కానీ క్షేత్రస్థాయిలో రిలేషన్స్ మెయింటైన్ చేయడం, ఈ మీడియా రిలేషన్స్ ఇవన్నీ కూడా పెద్దగా బాగోదు. పైగా ఇతని శాఖలో ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి, సక్సెస్ కంటే ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉన్నాయి. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం ప్రమాదం ఉంది కదా, అజిత్ పవార్ మరణం, ఆ కేసు ఒకటి. ఆ కేసులో కొన్ని ఆరోపణలు వచ్చాయి. అండ్ అంతకుముందు లాస్ట్ ఇయర్ జూన్లో ఒక ప్రమాదం జరిగింది అహ్మదాబాద్లో. సో ఈ 2 ప్రమాదాల కారణంగా ఆయన సమర్థత మీద అనుమానాలు వచ్చాయి. అయితే కేంద్రం ఆయన్ను నమ్మింది, నరేంద్ర మోదీ గారు ఆయన్ని నమ్మారు, టీడీపీ ఆయనకు స్వేచ్ఛనిచ్చింది. కానీ మీడియాలో ఆయన అంతగా ఫోకస్ అవ్వట్లేదు, ఎక్కువగా నెగిటివ్స్ వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా ఆయన మీద ఎక్కువగా నెగిటివ్స్ వస్తున్నాయి. సో ఆయన్ను కొనసాగిస్తారా లేదా అనేది కూడా అనుమానమే. కాకపోతే ఇక్కడ టీడీపీకి వేరే ఆప్షన్ లేదు. బీసీ వర్గాల నుంచి ఒక బలమైన మంత్రి కేంద్రంలో ఉండాలి. సో బీసీ వర్గాల నుంచి బలమైన వ్యక్తి అనేసరికి రామ్మోహన్ నాయుడు గారే ఫస్ట్ అండ్ బెస్ట్ ఆప్షన్. కాబట్టి టీడీపీ వలన ఆయన్ని కొనసాగించాలి, టీడీపీతో బీజేపీకి ఉన్న మైత్రి వలన, పొత్తు వలన ఆయన కొనసాగించాలి తప్ప మామూలుగా కేంద్రానికి ఇష్టమయ్యో అది ఇదని అయితే కాదు అని నేను అనుకుంటున్నా. సో ఆయన పనితీరు కూడా మిశ్రమంగానే ఉంది. ఇక శ్రీనివాస్ వర్మ గారు అంటే పెద్దగా ఓన్ డెసిషన్స్ ఏమీ ఉండవు, బీజేపీ ఏం చెప్తే అది, పెద్దలు ఏం చెప్తే అది, అట్లా సహాయ మంత్రి కాబట్టి అలా కొనసాగుతున్నారు అనమాట. సో ఆయన కూడా కొనసాగిస్తారు, వేరే ఆప్షన్ లేదు. అయితే కొత్తగా పెద్ద పెద్ద మార్పులు చేసి ఒకవేళ టీడీపీ నుంచి ఒక ఇద్దరిని మార్చి వేరే వాళ్ళని ఎవరినైనా తీసుకుంటే అంటే ఏం జరుగుద్దని చెప్పలేం. కేంద్ర మంత్రివర్గ విస్తరణలో ఆంధ్రప్రదేశ్కి వచ్చేసరికి ఊహాతీతమైన మార్పులు జరిగినా జరగవచ్చు. ఎవరు అనుకోని పేర్లు కేంద్ర మంత్రివర్గంలోకి వెళ్ళినా ఆశ్చర్యపోకర్లా. ఇప్పుడు పురంధేశ్వర్ గారి పేరు వినిపిస్తోంది. అలాగే టీడీపీ నుంచి మరో ఎంపీకి ఇస్తే ఎవరినైనా ఎస్సీ ఎంపీకి ఇస్తారేమో అని, దళిత ఎంపీకి ఇస్తారేమోనని ఒక టాక్ వస్తుందన్నమాట. ఇట్లా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి. థ్యాంక్ యూ.